హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు షాపింగ్ కోసమని బేగం బజార్‌కొచ్చాను. అసలు బేగం బజార్‌కి ఎందుకు వెళ్ళాలి? ఏం షాపింగ్ చేయాలి? అని మీకు ఒక ఐడియా ఉంటది కదా! హైదరాబాద్‌లో మనకి ఏదైనా హోల్‌సేల్‌గా దొరకాలంటే అది బేగం బజార్‌కెళ్ళాలి. మేము ఫస్ట్ కార్‌లోని స్టార్ట్ అయ్యాము. బేగం బజార్ వరకు అయితే కార్‌లో వెళ్ళొచ్చు కానీ మార్కెట్‌లోకైతే మనం కార్‌లో వెళ్ళలేము. అది చాలా బిజీగా, చాలా రష్‌గా ఉంటది. అందులో వీకెండ్స్‌లో స్టార్ట్ అయ్యామంటే వీకెండ్స్ అనే కాదు మాక్సిమం రెగ్యులర్ డేస్‌లోనైనా సరే అది బిజీగానే ఉంటది. మొత్తం హోల్‌సేల్ మార్కెట్ అంతా బేగం బజార్‌లోనే ఉంటది. మనకేం కావాలంటే అక్కడ దొరుకుతాయి. మేము అక్కడి వరకు వెళ్ళి పార్కింగ్‌కి ఒక ప్లేస్ చూసుకొని కార్ పార్క్ చేసుకొని ఇలా ఆటోలో స్టార్ట్ అయ్యాం మార్కెట్‌లోకి. బైక్స్ అలా అయితే మేనేజ్ చేయొచ్చు కానీ కార్‌తో అయితే లోపలికి వెళ్ళడం అయితే రిస్కే. మన కారే ఏదో ఒకటి డెంట్స్ గాని ఏవోటొస్తాయి. సో, ఆ రిస్క్ తీసుకోకూడదు కాబట్టి మనం సైడ్ పార్క్ చేసుకొనెళ్ళాము. నేను ఈరోజు బేగం బజార్‌లో కొన్ని ఐటెమ్స్ కొనడానికి వెళ్ళాను. హోల్‌సేల్ మార్కెట్‌లో మనకు కొంచెమైనా కలిసొస్తదంటే ఎంత ప్రయాణం అయినా చేసొస్తాం కదా! మా లొకేషన్ నుంచి బేగం బజార్‌కి 1 అవర్ 15 మినిట్స్ పడతది. సో, ఆ జర్నీ చేసుకొనొచ్చాం మేము. చూడండి కార్ ఎందుకు తేకూడదన్నానో చూడండి. లోపల ఎంత రష్‌గా ఉందో ఒకళ్ళు మూవ్ అవ్వడానికి కష్టంగా ఉంటది. సో, అలాంటప్పుడు రిస్క్ కదా! ఎవ్రీ స్ట్రీట్‌లో ఒక్కొక్కటి దొరుకుతాయి. ఈ స్ట్రీట్‌లోని బిర్యానీ హండీసు, అల్యూమినియం మెటీరియల్ అంతా దొరుకుతది. నాకు ఒక హండీ కావాలి కాబట్టి ఈ స్ట్రీట్‌కి వెళ్ళాను. నేను అన్ని స్ట్రీట్స్ అయితే ఇందులో నేను చూపించలేను. నెక్స్ట్ ఇత్తడి సామాలు, స్టీల్ సామాలు ఆ షాప్‌కెళ్ళాను. ఆ బిందె చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత బాగా ఎవరో కస్టమైజ్ చేయించుకున్నారు పెళ్లి కోసమని. శ్రీవారి ఇలా పెట్టి చేయించుకున్నారు. నెక్స్ట్ నేను కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకుందామని ఎళ్ళాను. స్టీల్ సామాన్లు గానీ, ఇత్తడి సామాన్లు గానీ, రాగి సామాన్లు గానీ అన్నీ ఈ స్టోర్‌లోనైతే దొరుకుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న ప్లేట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఏ ఐటెమ్స్ అయినా దొరుకుతాయి. బేగం బజార్‌లో దొరకనివంటూ ఏముండవు. అండ్ నెక్స్ట్ మనకి జ్యువెలరీ కావాలంటే అవన్నీ ఒక స్ట్రీట్‌లో దొరుకుతాయి. ఇలా ఏ ఐటెమ్స్ కావాలంటే అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. హైదరాబాద్ ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళాలి షాపింగ్ చేయాలి అని అంటే బేగం బజార్‌కైతే వెళ్ళొచ్చు మీరు. ఇలా మనకి కస్టమైజ్ చేయించుకునేవి కూడా అన్నీ చేస్తారు. ఇప్పుడు అన్ని రకాలవి అవైలబిలిటీ వచ్చేసాయి. ఈ చొంబికి చూడండి. ఇది ఇత్తడి చొంబే. దానికి చూడండి ఎలా పెయింట్ అది వేసి ఎంత పీకాక్ డిజైన్‌లో ఎంత బావుందో చూడండి. ఏవైనా ఈవెంట్స్‌లో ఇలా డెకరేటింగ్‌గా పెడితే బావుంటది కదా! ఇది అష్టలక్ష్మి చెంబు. మనం వ్రతాలకు గానీ, పూజలకు గానీ యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. బిందెలు ఇలా మనకి ఏ సైజులో కావాలంటే, ఏ రేంజ్‌లో కావాలంటే అన్నిలా దొరుకుతాయి. అండ్ హోల్‌సేలే కానీ కొంచెమే ఉంటది కానీ బార్గెయిన్ మొత్తం టోటల్లీ అయితే కాదు. కానీ బెస్ట్ ప్రైస్‌లో దొరుకుతాయి. ఇది జర్మన్ సిల్వర్‌లో బిందె చూడండి ఎంత బావుందో. రాగి చెంబులు ఇలా రకరకాల ఐటెమ్స్ మనకు దొరకందంటూ ఏమీ ఉండదు. ఓపికగా మనం తిరిగి మొత్తం ఒక్కొక్క దగ్గర ప్రైసెస్ కంపేర్ చేసుకొని షాప్ చేసుకుంటే బెటరు. అండ్ నెక్స్ట్ పళ్ళాల్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో రకరకాలున్నాయి. ఇదంతా గిఫ్ట్ ప్యాక్ కింద ఇవ్వడానికి జర్మన్ సిల్వర్‌లో పూజా ఐటెమ్స్. ఎవరిదైనా మ్యారేజ్‌లో గిఫ్ట్ ఇవ్వడానికి ఉంటది కదా! బడ్జెట్‌లో దొరుకుతది. జంతికలు గట్టా మనం అల్యూమినియంలోని, స్టీల్‌లోని చూస్తాం కదా! ఇత్తడిలో కూడా ఉన్నాయి. మొత్తం వన్ ప్లేస్‌లోని మనకు అన్ని రకాలు దొరుకుతాయి. ఇది పళ్ళెము అండ్ చెంబు ఎవరో కస్టమైజ్ చేయించుకున్నారు. ఎంత బావుందో డిజైన్ చూడండి. అబ్బాయి కాలు కడిగినా, అమ్మాయి కాలు కడిగినా ఏదో ముత్యాల పళ్ళెంలో కడిగినట్టు ఎంత గ్రాండ్‌గా ఉంటది కదా! ఈవెంట్‌లో లుక్. ఇలా ప్రతి దాంట్లో కస్టమైజేషన్స్ వచ్చేసాయి. ఇది చూడండి జర్మన్ సిల్వర్‌లో బిందె ఎంత డిజైన్ ఉందో చూడండి. ఎంత ఆర్ట్ వర్క్ ఉంది. ఎంత వర్క్ ఉందో చూడండి. సేమ్ సిల్వర్ దానిలానే ఉంది కదా! వెండి బిందంటే కూడా నమ్ముతారు. అంత బావుంది. క్వాలిటీ కూడా బావుంటాయి. నేనైతే పళ్ళెము అండ్ చెంబు కొన్నాను. అండ్ కొన్ని ఐటెమ్స్ కొన్నాను. అవి నాకు రిటర్న్ గిఫ్ట్స్‌కి యూజ్ అవుతాయని నాకు ఒక మంచి ఈవెంట్ ఉంది. అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఏమున్నాయి గిఫ్ట్స్ అనేవి మీరు గెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్